'కాంతా' మూవీ గురించి చెప్పాలంటే ఒకటే మాట. ఇట్స్ అన్ యాక్టింగ్ మాస్టర్ క్లాస్. ఓటీటీలో వచ్చాక డిస్కషన్ చేయకుండా రివ్యూ అండ్ డిస్కషన్ మొత్తం ఒక వీడియోలో చెప్పేస్తున్నా. అక్కడక్కడ చిన్న చిన్న మైన్యూట్‌గా స్పాయిలర్స్ ఉండొచ్చు. ఇన్‌కేస్ మీరు సినిమా చూడకపోతే మీరు స్కిప్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్‌ప్లోరర్స్. ప్లాట్ ఆల్రెడీ ట్రైలర్‌లో క్లియర్ కట్‌గా రివీల్ చేశారు. సో మళ్ళీ చెప్పి స్పాయిలర్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మనల్ని 1950స్‌లో మెడ్రాస్ టైమ్ పీరియడ్‌లో కూల్చేస్తారు. ఆ టైంలో ఉన్న మోడర్న్ స్టూడియోస్, ద అట్మాస్ఫియర్, లైటింగ్, ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ చాలా రియలిస్టిక్ అనిపిస్తాయి. అంతలో టెక్నికల్ వర్క్ బాగుంది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్‌కి ఎక్కువ టైం తీసుకోకుండా స్టోరీతో పాటు ప్యారల్‌గా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్, స్మాల్ డీటెయిల్స్‌తో టీవీకి మహాదేవన్‌గా దుల్కర్, అయ్యేగా సముద్రకని వీళ్ళ మధ్య ఉండే గురు శిష్యుల బాండ్, ఆ ఈగో క్లాష్ ఎలా ఉంటుంది, ఆ ఈగో క్లాష్ ఎలా వచ్చిందని సింపుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా బిల్డ్ చేశారు. జనాలు చప్పట్ల కోసం నటించిన నటుడు ఒకడైతే ఆడియన్స్ కన్నా నిజాయితీగా తీసే సినిమా గొప్పది అని నమ్మే గురువు. ఇద్దరు గ్రే క్యారెక్టర్స్‌గా రియలిస్టిక్‌గా పోర్ట్రే చేశారు. మోస్ట్లీ సినిమా అంతా మోడర్న్ స్టూడియోస్ అనే ఒక ప్లేస్‌లో జరుగుతుంది. సినిమా పోర్షన్స్, లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ సూపర్బ్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా ఒకటే డ్రామా, డ్రామా, డ్రామా. ఆ డ్రామాని కంపెలింగ్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తది. కానీ పేసింగ్ అయితే చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. ప్రీ ఇంటర్వల్ ముందు వచ్చే మిర్రర్ సీన్, ఆ సీన్ అయితే చాలా బాగుంది. ఈ పర్టిక్యులర్ సీన్‌లో దుల్కర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంటర్వల్‌కి లీడ్ అయ్యే ఒక సీన్ ఉంటది. మోస్ట్లీ అది ఇంటర్వల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఆ సీన్ నేను ముందే గెస్ చేయడం వల్ల నాకు పెద్దగా అయితే అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఇన్వెస్టిగేషన్ జోనర్ బ్లెండ్ చేయడానికి చూశారు. కొంతవరకు బానే ఉంది కానీ ఇనీషియల్‌గా ఇప్పుడు చిన్న స్పాయిలర్ అలర్ట్. ఒక 25 సెకండ్స్ స్కిప్ చేయండి వినకూడదనుకుంటే. రానా దగ్గుబాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫీనిక్స్‌గా తన ఎంట్రీతో ఒక మంచి ఎనర్జీని తీసుకొస్తారు. చిన్న హాలీవుడ్ స్టైల్‌లో కేస్‌ని టీజ్ చేస్తూ, రెడ్ హెయిరింగ్ స్టోర్ చేస్తూ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని ఫస్ట్ 15-20 మినిట్స్‌లో బాగా జనరేట్ చేస్తాడు. బట్ అదంతా కొంతసేపు వరకే. దాని తర్వాత అంతా మూవీ అక్కడే తిరుగుతూ ఉంటుంది. లైక్ ముందుకు వెళ్ళదు. అక్కడే డిప్ అవుతుంది. నాకు పర్సనల్‌గా ఏదైనా సబ్ లేయర్ యాడ్ చేస్తే బాగుందనిపించింది. ఆర్ క్రైమ్ జరిగింది కాబట్టి ఎవరు చేశారనేది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తెలిసిపోతుంది. సో, ఆ పాయింటే ఉంచి మిగతా వాళ్ళ మీద డౌట్ వచ్చేలా సీన్స్ ఆర్ మోటివ్స్ ఏదైనా పెట్టుంటే ఇంకా బాగుండును. 'శాంత' మూవీ క్లైమాక్స్‌లో అదే ఆ సినిమా క్లైమాక్స్‌లో దుల్కర్ మోనోలాగ్ చెప్తూ ఏటే సీన్ ఉంటది. ఆ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండదు. జస్ట్ సైలెన్స్ మాత్రమే. అక్కడ తన యాక్టింగ్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఒకటే మాట చెప్పగలను. నట చక్రవర్తి. నట చక్రవర్తి అంతే. తన కెరియర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మిర్రర్ షాట్స్‌తో డిజైన్ చేసిన క్లైమాక్స్, లాస్ట్‌లో ఆడియన్స్ క్లాప్స్‌తో డైరెక్టర్ కార్డ్ రావడం, పర్ఫెక్ట్ పొయెటిక్ ఎండింగ్. థియేటర్‌లో కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి. టెక్నికాలిటీస్ విషయానికొస్తే ఈ మూవీకి హార్ట్ అండ్ సోల్ సినిమాటోగ్రఫీ బై డానీ లోపేజ్. మాన్యాటిక్ కూడా ఇతనే. లైటింగ్స్, ఫ్రేమింగ్స్, విజువల్స్, బ్లాక్ అండ్ వైట్ సీన్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు. పాతాళ భైరవికి, మాయాబజార్‌కి వాడిన కెమెరానే ఈ మూవీలో కూడా బ్లాక్ అండ్ వైట్ సీన్స్‌కి వాడారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. బడ్జెట్ పెద్దగా అవ్వలేదనిపించింది. బట్ ఆ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ వర్క్ చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ బై జానీ చాతర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బై జేక్స్ బిజాయ్. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. సినిమాతో పాటు అలా వెళ్ళిపోతాయి. కానీ జేక్స్ బిజాయ్ వాట్ ఏ స్కోర్ మ్యాన్. పీరియాడిక్ డ్రామాలో ఇలాంటి ఫ్యూజన్ సౌండ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎడిటింగ్ బై యాంథోనీ. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యూ కట్స్ చాలా బాగున్నాయి. అండ్ రిపీటెడ్‌గా కొన్ని అయితే అనిపించాయి. ఆ కొన్ని సీన్స్‌ని ట్రిమ్ చేయొచ్చు. ఇంకా డైరెక్టర్ సెల్వరాజ్ ఒక పీరియాడిక్ డ్రామాలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్లెండ్ చేయడం, ఈ పాయింట్ అయితే బాగుంది. అండ్ 1950స్‌లో ఉండే ఫిల్మ్ మేకింగ్, ఆ సెట్టింగ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ పరంగా ఇవన్నీ చాలా బాగా టేబుల్ మీద తెచ్చుకున్నారు. కానీ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అన్‌ఈవెన్‌గా అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో రైటింగ్ ఆన్ టు ద పాయింట్ ఉంటుంది. స్లోగా వెళ్తున్నా కానీ ఎంగేజ్ చేస్తుంది. మేల్ ఈగో క్లాష్, ఆ క్యారెక్టర్స్ మధ్య ఒపీనియన్ డిఫరెన్స్ చూపిస్తూ ప్యారల్‌గా లవ్ ట్రాక్ కూడా స్లోగా తీసుకొనొచ్చారు. కానీ ఇంక ఎండింగ్ వచ్చేసరికి మెయిన్ ఎమోషన్ లవ్ యాంగిల్ అయింది. అది ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు. లీడ్ పేర్ మధ్య కెమిస్ట్రీ బాగున్నా అది కనెక్ట్ అయ్యే విధంగా రాసుకోలేదు. మహానటితో కంపేర్ చేయకూడదు కానీ ఆ మూవీలో జెమినీ గణేషన్‌కి, సావిత్రికి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో ఈ మూవీలో కూడా టీవీకే మహాదేవన్‌కి, కుమారికి అలాంటి రిలేషన్‌షిప్ ఉంటుంది. కానీ ఎమోషనల్ కనెక్టివిటీ అయితే లేదు. కాంతాలో డైరెక్టర్ సెల్వరాజ్ చాలా లేయర్స్‌ని, మీనింగ్స్‌ని, ఎమోషనల్ డెప్త్‌ని రాసుకున్నారు. ప్రొటగనిస్ట్ క్యారెక్టర్‌ల ఫేమ్, పబ్లిక్ వాలిడేషన్ వల్ల మనిషి ఎలా స్లోగా కరప్ట్ అయ్యాడనేది బాగానే పెట్టుకున్నారు. బట్ రైటింగ్‌లో సెకండ్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ యాంగిల్ అయితే అసల వదిలేశారు. ఇంకా కేర్ తీసుకుంటే బాగుండనిపించింది. పర్ఫార్మెన్సెస్ చూస్తే నట చక్రవర్తి టీవీకే మహాదేవన్ క్యారెక్టర్‌లో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేయలేదు. నిజంగా క్యారెక్టర్‌ని పోర్ట్రే చేశారు. ఫినామినల్ అంతే.
భాగ్యశ్రీ బోర్స్ పర్ఫెక్ట్ డెబ్యూట్ అని చెప్పాలి. భాగ్యశ్రీ బోర్స్కి పర్ఫెక్ట్ డెబ్యూట్ అవ్వాల్సింది ముందు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే. మెయిన్గా బ్లాక్ అండ్ వైట్ సీన్స్లో క్లోజప్ పెట్టినప్పుడు తన ఐస్లో ఎక్స్ప్రెషన్స్ ఆ 90s ఉండే ఆరాని సూపర్గా క్యారీ చేసింది. సముద్రకర్ని స్ట్రైట్ అప్ పవర్ హౌస్. అయ్యే రోల్కి కావాల్సిన పర్ఫెక్ట్ ఇంటెన్సిటీ, డిసిప్లిన్, ఎమోషనల్ వెయిట్ని అన్నీ కలిపి ఒక సాలిడ్ గ్రౌండెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎక్స్టెండెడ్ క్యామియో ప్లేట్ బై రాణా దగ్గువాటి ఒక ఈస్ట్ యాడ్ చేశారు. కొన్ని సీన్స్లో అవుటర్ కామికల్ టైమింగ్తో స్టీల్ చేశారు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ రవీంద్ర విజయ్, గాయత్రి, రవి అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ తగిన బ్యాన్ చేశారు. ఇంక ఈ మూవీకి వెళ్ళొచ్చు లేదని అడిగితే ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరం లేదు. ప్యూర్ పర్ఫార్మెన్సెస్, స్ట్రాంగ్ డ్రామాని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకి డెఫినెట్గా వెళ్ళండి. స్లో బర్నింగ్ స్టోరీ టెల్లింగ్ని అప్రిషియేట్ చేసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫిలిం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేసేదో తెలియదు కానీ సినిమా అయితే దుల్కర్కి భాగ్యశ్రీ కెరీర్లో గుర్తుండిపోతుంది. మేము ఈ మూవీకి 76% గ్రీన్ అండ్ 24% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిసేపట్లో గ్లోట్రాట్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ టైటిల్ గేమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు